పాకిస్తాన్ సబ్మెరైన్ ని సముద్రంలోనే పేల్చేసిన ఇండియా 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది. భారత్ కు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే షిప్ ఉండేది. ఇది సముద్రంలో విమానాలు ల్యాండ్ చేసే పెద్ద షిప్. ఈ షిప్ పాకిస్తాన్ సైన్యాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. సో పాకిస్తాన్ అనుకుంది విక్రాంత్ ను ముంచేద్దామని. వాళ్ళు తమ బెస్ట్ సబ్మెరైన్ అయిన పిఎన్ఎస్ గాజీని పంపారు. ఈ సబ్మెరైన్ నీటిలో దాక్కుని దాడి చేసేది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్ ను విశాఖపట్నం దగ్గరికి పంపి మన ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నంలో ఉందని దాన్ని ముంచేద్దామని అనుకున్నారు. కానీ ఇండియాకు ఈ ప్లాన్ తెలిసిపోయింది. భారత్ నావీ కమాండర్ వైస్ అడ్మిరల్ నీలకాంత కృష్ణన్ ఒక సూపర్ ప్లాన్ వేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను సీక్రెట్ గా అండమాన్ ఐలాండ్స్ కు పంపేశారు. అక్కడ విక్రాంత్ సేఫ్. ఇప్పుడు పాకిస్తాన్ మోసం చేయడానికి ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే పాత షిప్ ను విశాఖపట్నం దగ్గర తిప్పారు. ఈ షిప్ విక్రాంత్ లాగా ఫేక్ సిగ్నల్స్ పంపింది. గాజీ అనుకుంది విక్రాంత్ ఇక్కడే ఉంది అని. డిసెంబర్ 3, 1971 రాత్రి ఐఎన్ఎస్ రాజ్పుత్ షిప్ గాజీని పట్టుకుంది. 2 పెద్ద బాంబులు నీటిలో వేసింది. పెద్ద పేలుడు జరిగింది. వాళ్ళ పిఎన్ఎస్ గాజీ అందులోని సైనికులతో సముద్రంలో మునిగిపోయింది. ఇలా మన నావీ పాకిస్తాన్ సబ్మెరైన్ ను సముద్రంలో ముంచేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ను అండమాన్ కు పంపి ఐఎన్ఎస్ రాజ్పుత్ తో సూపర్ మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని చిత్తు చేసింది.